అందరికీ నమస్కారం. ఒక మంచి కంపెనీతో కెరియర్ మొదలుపెట్టాలి అనుకునే వాళ్ళకి ఇదొక సూపర్బ్ న్యూస్. ఎందుకంటే మన దేశంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీస్ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే ఐఓసీఎల్ ఒక పెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రకటించింది. సో దాని డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం పదండి. ఓకే, మొత్తం వేకెన్సీస్ ఎన్నున్నాయంటే ఏకంగా 394. అవును, అక్షరాల 394 అప్రెంటిస్ పోస్టుల కోసం ఐఓసీఎల్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది నిజంగా యువతకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. సరే, ఇంత పెద్ద రిక్రూట్మెంట్ కదా, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి, అసలు క్వాలిఫికేషన్స్ ఏం కావాలి, అవన్నీ ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. రైట్, ఇక్కడ పోస్టుల వివరాలు చూస్తే పోస్ట్ పేరు అప్రెంటిస్, మొత్తం ఖాళీలు 394. ఇక అత్యంత ముఖ్యమైన విషయం క్వాలిఫికేషన్. దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే 12వ తరగతి పాసైనవాళ్లు, ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసినవాళ్లు, లేదా డిప్లొమా ఉన్నవాళ్లు కూడా అర్హులే. అంటే చూడండి, చాలామందికి ఇది ఒక మంచి అవకాశమన్నమాట. డిఫరెంట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నవాళ్లందరికీ డోర్స్ ఓపెన్ అయ్యాయి. సరే, క్వాలిఫికేషన్స్ గురించి తెలిసింది కదా, మరింకా ఏమేం అర్హతలుండాలి? ముఖ్యంగా ఏజ్ లిమిట్ ఎంత, ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు కూడా చూసేద్దాం రండి. ఓకే, ఏజ్ లిమిట్ విషయానికొస్తే ఇది చాలా క్లియర్గా ఉంది. మినిమం ఏజ్ 18 ఏళ్లు ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 24 ఏళ్లు. అంటే రీసెంట్గా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నారన్నమాట. సో యంగ్ అండ్ ఎనర్జెటిక్ క్యాండిడేట్స్ కోసం ఇది పర్ఫెక్ట్ ఆపర్చునిటీ. రైట్, అర్హతలు ఓకే అనుకుంటే నెక్స్ట్ అందరికీ వచ్చే డౌటేంటి, శాలరీ ఎంతుంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని కదా. వెల్, ఆ డీటెయిల్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి నెలకి స్టైఫండ్ 8,000 నుంచి 10,000 రూపాయల వరకు వస్తోంది. ఇది అప్రెంటిస్షిప్ కాబట్టి దీన్ని స్టైఫండ్ అంటాం. అంటే ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, దాంతోపాటు ఫైనాన్షియల్గా కూడా ఒక సపోర్ట్ ఉంటుంది. కెరియర్ స్టార్టింగ్కి ఇది చాలా మంచి విషయం. ఇప్పుడు ఒక సూపర్ పాయింట్ చెప్తాను. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఓన్లీ ఇంటర్వ్యూ. అవును, ఎలాంటి రిటన్ టెస్ట్ లేదు, ఎగ్జామ్స్ హడావిడి అస్సలు లేదు. జస్ట్ ఇంటర్వ్యూ బేస్ మీదే సెలక్షన్ ఉంటుంది. ఇది చాలామంది అభ్యర్థులకు ఒక పెద్ద రిలీఫ్ ఇచ్చే విషయం కదా. వెయిట్, ఇంకో గుడ్ న్యూస్ ఉంది. అప్లికేషన్ ఫీజు ఎంత అనుకుంటున్నారు? 0. అవును, అప్లై చేయడానికి ₹1 కూడా కట్టక్కర్లేదు. ఇది కంప్లీట్గా ఫ్రీ. సో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఎలాంటి ఫైనాన్షియల్ బర్డెన్ లేకుండా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సరే, ఇంత మంచి అవకాశం, ఎగ్జామ్ లేదు, ఫీజ్ లేదు, మరింకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేయాలి కదా. సో ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ స్టెప్, ఐఓసీఎల్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి కెరియర్ పేజ్కి వెళ్ళాలి. సెకండ్ స్టెప్, అక్కడ అప్రెంటిస్ జాబ్స్ 2026 నోటిఫికేషన్ వెతికి దాన్ని జాగ్రత్తగా చదవాలి. థర్డ్ స్టెప్, మీ క్వాలిఫికేషన్స్ అన్నీ మ్యాచ్ అవుతున్నాయని కన్ఫర్మ్ చేసుకున్నాక అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేయండి. ఫోర్త్ స్టెప్, అప్లికేషన్ ఫామ్లో అడిగిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఫిల్ చేయాలి. ఇక ఫైనల్ స్టెప్, ఫామ్ సబ్మిట్ చేసి వచ్చిన అప్లికేషన్ నంబర్ని మాత్రం జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి. అది ఫ్యూచర్ రెఫరెన్స్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ కవర్ చేశాం. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఒకటుంది, అదే లాస్ట్ డేట్. అప్లై చేయడానికి చివరి తేదీ ఎప్పుడో చూద్దాం. ఈ డేట్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ February 10, 2026. టైం మరీ ఎక్కువ లేదు, కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు వీలైనంత తొందరగా అప్లై చేసేయండి. లాస్ట్ మినిట్ రష్ అస్సలు వద్దు. వెళ్లే ముందు ఒక చిన్న ఆలోచన. లాంగ్ టర్మ్ కెరియర్ కోసం ఒక అప్రెంటిస్షిప్ అనేది సరైన ఫస్ట్ స్టెప్ అవుతుందా? ముఖ్యంగా ఐఓసీఎల్ లాంటి ఒక పెద్ద సంస్థలో వచ్చే ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్కి ఎంత హెల్ప్ అవుతుంది? ఈ అవకాశం గురించి ఒక్కసారి ఆలోచించండి. ఈ సమాచారం అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.